ఈరోజు మరొక పరామర్శ యాత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు కర్నూలు అది ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు కర్నూలు జిల్లా జైల్లో ఉంటే ఆయన పరామర్శ కోసం వెళ్ళారు. నిన్ననే అక్కడ పోలీస్ అధికారి మీడియాకి క్లియర్గా చెప్పేశారు, ఇది ఎక్కడైతే ఫ్లైట్ దిగుతారో అక్కడి నుంచి ఈ జైలు దగ్గరకు వెళ్ళే వరకు కూడా ఎటువంటి ర్యాలీకి కూడా అనుమతి మేము ఇవ్వలేదు. ఏది ఈవెన్ పరిమితులు విధించి కూడా ఇవ్వలేదు, అసలు మొత్తానికి ఇవ్వలేదు. ఆయన డైరెక్ట్గా జైలుకు వెళ్ళటానికి ఆయన కాన్వాయ్కి ఇచ్చినటువంటి కార్ల సంఖ్య 8. కానీ ఈరోజు కూడా అదే జరిగింది. 38 కిలోమీటర్లు అంటున్నారు ఆ స్ట్రెచ్. మరి గంటల తరబడి వెళ్ళారు. మళ్ళీ సేమ్ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు ఇబ్బంది పడటం, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోవటం మనం చూసాం ఆల్రెడీ. సీదిరి అప్పలరాజు గారి పరామర్శ లేదంటే ములాఖాత్ అనే యాక్చువల్గా జైల్ టౌన్స్లో ఆఖరి ములాఖాతులో కలవకుండానే గడిచిపోయింది. కానీ ఈయన అనుకున్నటువంటి బల ప్రదర్శన ర్యాలీ మాత్రం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. సరే, ఆ గోల్లో ఒక లేడీ ఎస్ఐ అదంతా ఉదంతం చూసాము. ఆవిడ్ని కూడా విధులకి ఆటంకం కలిగిస్తూ ఆవిడ్ని మహిళని కూడా చూడకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమం. ఇంత చేస్తే ఆ రోజు ములాఖత్తులో సీదిరి అప్పలరాజు గారిని కలవలేకపోయారు. ఎందుకంటే 5:30 గంటలకు వెళ్ళారు. 4 గంటలకల్లా టైం అయిపోతుంది అట జైలు నిబంధనల ప్రకారం. బ్యారక్ల్లోకి తీసుకువెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళకి బెయిల్ కొట్టేస్తారంటారు. ఈరోజు మరి అది దృష్టిలో పెట్టుకున్నారనుకుంటా జస్ట్ 4 గంటలకు ముందు లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సరే, యథావిధిగా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన హైలైట్ ఏంటంటే ఆయన ఈరోజు జైలు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని చెప్పేసి కూడా చెప్పారు. సో అదే హైలైట్. మరి దాని మీద జైలు అధికారులు స్పందించాలి. మరి పైనుంచి వచ్చిన ఆర్డర్లు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అది ఎటువంటి అవమానం అనేది క్లారిటీగా చెప్పకపోయినా మరి రూల్స్ ఏం చెప్తున్నది తెలియదు. ఆ పరామర్శలో కార్యక్రమంలో భాగంగా ములాఖత్తులో గ్రిల్ వెనకాల ఉంచి ఫోటో తీశారంటున్నారు. మరి అది ఏ రకమైన ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీశారా ఏంటనేది క్లారిటీ లేదు. అది ఇంకా డీటెయిల్స్ రావాలి. సో నా వరకు నేను ఈరోజు జరిగిన వాటిని మీ ముందు పెడుతున్నాను. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారా? ప్రసాద్ గారు, సో ఓకే, ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు. మోహన్ రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సెన్సేషనల్ ఎలిగేషన్ ఒకటి చేశారు. ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే చెప్పండి. అవమానకరంగా ప్రవర్తించారు జైలు అధికారులు అంటున్నారు. అదేమంటే పైన వచ్చిన ఆదేశాల మేరకు అంటున్నారు. అలాగే మీకు పర్మిషన్ లేకుండా మరి ఈరోజు మళ్ళీ ర్యాలీ తీశారు. ఎందుకు ఇలాగూ? మనం ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఆయన ముఖ్యమంత్రి చేశారు కదా. సరే, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, అది అయిపోయింది. ఆయన కూడా మరి లీడ్ చేశారు కదా, ఆయన కింద కూడా పోలీసులు పనిచేశారు కదా. మరి పోలీసులు వారు ఇచ్చినటువంటి మినిమం కండిషన్స్ని ఒబే చేస్తే తప్పే ఉంది దాంట్లో. మనకేమన్నా అవమానకరమేం కాదు కదా అది. సురేష్ గారు, ఒక ముఖ్యమంత్రి పనిచేసినాడు 5 సంవత్సరాలుగా. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినాడు. ఇప్పుడు 12వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిగా, 19వ సంవత్సరం పడింది, 7వ సంవత్సరం అనుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక ఇమేజ్ ఉన్నటువంటి లీడర్. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి అధికారంలోకి తెచ్చుకోగలిగితే సింగిల్ పార్టీతోనే అధికారం తెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఏదైనా ఒక పరామర్శకు వెళుతున్నాడు అంటే అది ఈ రోజు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు 660 మంది చనిపోయినప్పుడు వాళ్ళు ఓదార్పుకు పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే పరిస్థితిలో ఉందని రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు అందరికీ తెలుసు. మరి తెలిసిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా కండిషన్లు ఎందుకు పెడతారు సార్? ఆ కండిషన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? కర్నూలుకు, హైదరాబాద్ నుండి విజయవాడ నుండి పులివెందులకి ఏం చేయలేదు కదా. రోజు పోతున్నాడు. మీరు అక్రమంగా కేసు పెట్టారు. మా కార్యకర్త పైన అక్కడ దాడి జరుగుతుంది అని చెప్పి మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, మా ఎమ్మెల్యే అక్కడ పోయిన తర్వాత మా ఎమ్మెల్యే ముందరనే పోయి తీసుకొని పోయి మా ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకు, సిఐ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళిద్దరు కేసు కట్టకపోతే, అరే మీరు ఇక్కడే ఉంటే వాళ్ళు
చంపేస్తారు, పదాలు ఇంటికి తీసుకుపోదామని చెప్పి పోయేటప్పుడు దాంట్లో మధ్యలో ఒక విలేజ్ లో వీళ్ళు అటాక్ చేసి ఎమ్మెల్యే గారి మీద దాడి చేసి ఎమ్మెల్యే గారి బండిని మొదలుకొట్టి ఎమ్మెల్యే గారి వాళ్ళ బండిని మొదలుకొట్టారనే విధంగా కేసు పెట్టించి ఆ తర్వాత అతని మీద ఇతని మీద కేసు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే గారు అక్కడ పోయి వాళ్ళ ఎవరో ఒక దళిత ఇంట్లో వాళ్ళు టీడీపీ కార్యకర్తను తీసుకొచ్చి అడ్డు పెట్టి వాళ్ళ భార్య బట్టలు వాళ్ళే చింపించి వీడియో క్లిప్పింగ్ వచ్చింది, మీరు చూసినారు లేదో, కావాలంటే చూపిస్తాం. వాళ్ళ భార్య బట్టలు వాళ్ళే చించేసి ఆయన మీద మర్డర్ కేసు, అటెంప్ట్ రేప్ కేసు, ఆడవాళ్ళని కేసు, ఆయనతో పాటు 4-5 మంది మీద కేసులు, అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు అనే క్యాండిడేట్ చేయి కూడా ఇరగొట్టినటువంటి సంఘటనలు కళ్ళ ముందర కనిపించినాయి, కళ్ళ ముందర. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు కల్పించినప్పుడు ఆ కల్పించినటువంటి మా క్యాండిడేట్ కి సంబంధించి మా ఎమ్మెల్యే కానీ మా కార్యకర్తలు కానీ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మాట్లాడవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు మీరు చెప్పినట్టే ఆయన వెళ్ళాలన్నా, ఆయన పోయేటప్పుడు మీరు సపోర్ట్ చేయాలి, సహకరించాలన్నా? ఆయన రోజు మీరు ఏదో కార్యక్రమాలు చేస్తారు. సిరిది అప్పర్రాజు గురించి మీరు చెప్తున్నారు, అక్కడికి పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న తర్వాత సెక్యూరిటీ చేయాల్సిన పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోయే కార్యక్రమాలకు అడ్డంకులు కల్పిస్తూ ఇబ్బందులు కల్పిస్తూ ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ లేకపోయేందుకు టైం అయిన తర్వాత అక్కడ కలవలేకపోయినాడు. అది మా సమస్య, మా లీడరు, మా కథ మేము చూసుకుంటాం. ఆ కేసు ఏ విధమైనటువంటి కేసు? వాళ్ళ కొడుకు బైక్ తీసుకొని పోయి గుద్దినాడని, ఆ బైక్ గుద్దితే చనిపోయినాడు. చనిపోయింది, ఇది గుద్దడం 2 పొరపాటు, తప్పు అని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన కొడుకును రక్షించుకోవడానికి కోసం, కేసు మాఫీ చేయడం కోసం తప్పు చేసినాడని ఆయన మీద కేసు, ఈయన మీద కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు అనే కింద కేసులు కట్టిస్తే, ఇంత దారుణమైన పరిస్థితి మీరు తీసుకొస్తే, మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరాజులు వాళ్ళ కుమారుడు పోయి ఆటోను కార్తో గుద్దితే, ఆ కార్లో ఒక మనిషి చనిపోతే, చనిపోయిన తర్వాత 2 మనుషులకు గాయాలైతే వాళ్ళను పిలిపించుకొని వాళ్ళను రాజీ చేసుకొని ఈయన కొడుకు ప్లేస్ లో వేరే వాడిని పెట్టి వాళ్లకు 5 లక్షలు డబ్బులు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, అదే విధంగా ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు ఇంటికాడికి పోతే దౌర్జన్యంగా వాళ్ళని మళ్ళా తిట్టి పంపించినటువంటి చరిత్రలో మీ చేతుల్లో ఉంటే, మీకు సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ బ్యాచ్ రాజమండ్రిలో ఒక మెడిసిన్ చేసినటువంటి అమ్మాయిని మెడిసిన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పీజీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాజమండ్రికి వెళ్తే సినిమా చూసి ఇంటికి వద్దామని ఫ్రెండ్ తో కలిసి బయటకు వచ్చేటప్పుడు మీ డ్రగ్స్ బ్యాగ్స్ కార్తో 3 సార్లు గుద్దించి వెనక్కి ముందుకు గుద్దిస్తే కనీసం వాళ్ళ మీద 3 రోజుల వరకు కేసు కట్టకపోవడంతో పాటు ఆ అమ్మాయి హాస్పిటల్ ఎలా ఉందని చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు లేదు. అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే మీరు సర్వనాశనం రాష్ట్రాన్ని చేసే పరిస్థితికి దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తుంటే ఆయన మీద కూడా మీరు కేసులు పెట్టే స్థాయికి మీరు దిగజారిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఇలాంటి పరిస్థితి రేపు మేము అధికారంలోకి వచ్చినాక మీరు ఏం పరిస్థితి సార్? చూపిస్తే అలా కాదు. ఈ మాత్రమైనా ర్యాలీకి పర్మిషన్ లేకుండా చెప్పింది గతంలో జరిగినటువంటి అన్నింటినీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కదా. ములాఖాతు మిస్ అవ్వడానికి కూడా మీరు పోలీసులు మీద ఒప్పడుతున్నారు. మీరు అసలు ఏమన్నా అర్థం ఉందా? 5:30 గంటలు 5:30 ఆగండి. ఎవరన్నా నవ్వుతారు ఆగండి. ధర్మాన ప్రసాదరావు గారు అక్కడ జైలు దగ్గర నుంచి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి త్వరగా రావయ్యా, టైం అయిపోతుంది, నువ్వు రోడ్ షో చేసుకుంటా వచ్చేసరికి ఇక్కడ ములాఖాత్ టైం అయిపోతుంది అన్నా కూడా 4 కాదు 5:30కి వెళ్ళాడు ఆయన. ఏం మాట్లాడతారు మీరు? దానికి కూడా పోలీసులు ప్రభుత్వం తప్పుపడతారంటే జనాలు దండాలు పెట్టుకుంటా సీఎం సీఎం అనిపించుకుంటూ 5 గంటలు 6 గంటలు అలాంటప్పుడు ములాఖాతులు ఎందుకు? మీకు అసలు ములాఖాతులు ఎందుకు? అసలు మీకు ములాఖాతుల్లో ములాఖాతుల్లో వాళ్ళని పరామర్శించాలన్నా ఇదే లేదు. మీకు సీదిరి అప్పలరాజుని అవమానించారు. ఆ రోజు వెళ్ళి సీదిరి అప్పలరాజుని ములాఖాతులో కలవకుండా అవమానించారు. ఆయన పేరు చెప్పుకొని మీరు రోడ్ షో చేశారు. ఆయన పేరు చెప్పుకొని మీరు బల ప్రదర్శన చేశారు. సీఎం అనిపించుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి. ఎవడన్నా ములాఖాతులు మీరు ఒక్కలేక చాలా మంది చేశారు. ఎవరు ములాఖాతులు ఇలా చేయలా? 38 కిలోమీటర్లు 5 గంటల పాటు ఏం మాట్లాడతారు సార్? అదేమంటే మొత్తం తీసుకెళ్ళి పోలీసులు ములాఖాతులో కలవనివ్వలేదంట. ఏంటంటే చెప్తానే ఉంటారు. ఇక జనాలు నవ్వుతారు సార్. జనాలు నవ్వుతారు, చూసుకోండి. జనాలు నవ్వుతారు. సెక్షన్ 30 ఉంది. సెక్షన్ 30 ఉంది. అక్కడ పోలీసులు ఫస్ట్ టైం సెక్షన్ 30 పెట్టి పోలీసులు పర్మిషన్ ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? అసలు వందల పదుల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పెట్టుకుంటారు.
మీరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ వలన ఇబ్బంది పడుతుంది ప్రజలు. ఆ సంగతి గమనించండి. అదే ప్రజలు మీకు ఓటేయాలి రేపు. ఆ దృష్టిలో పెట్టుకోండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి లక్ష్మణ్ గారు ఉందిలేండి చేస్తారు. అబ్బాయి. ఇక ప్రజాభిమానం ఇక జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఇంకెవరికి లేదు. మేము చూడలేదు ఇక ఈ దేశంలో ఎవరికి లేదంట. మీకు ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎవరికి లేదు. ఈ రకమైనటువంటి బల ప్రదర్శన చేయడం ఎవరికి లేదు. ఎవరికి సాధ్యం కాదు కూడా. ఉప్పలక్ష్మణ్ గారు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగ క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ ని ఇబ్బంది పెడితే మేము ఎలాగో క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా పబ్లిక్ ఏంటి పబ్లిక్ ఒప్పుకున్నది? ఏది మీరు రప్పరప్ప బ్యాచ్ ఒప్పుకున్నారా? మీరు రప్పరప్ప బ్యాచ్ ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టేనా? ఏం మాట్లాడతారు? ఎప్పుడు చూడు. సరే లక్ష్మణ్ గారు చెప్తారు వినండి. సార్ కంక్లూడ్ చేసేయండి సార్. ఇక్కడ ములాఖాతు అన్నది ఆగండి. పెద్ద ఆయన మాట్లాడతారు కదా. ములాఖాత్ అన్నది చట్టంలో ఉంది. ఎవరైనా వెళ్ళి కలవాలి అనుకున్నప్పుడు అది జైలు అధికారులకు లెటర్ పెడతారు. పెట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళు కంటే ఖైదీలు అంగీకరిస్తేనే ములాఖాత్ జరుగుతుంది. వాళ్ళు వద్దు అంటే ములాఖాత్ జరగదు, అనుమతి ఇవ్వదు. ఇక్కడ ఇప్పుడు రాజకీయ పరంగా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు పరామర్శంగా అంటే ములాఖాత్ తీసుకొని వెళ్ళటానికి ఏ అభ్యంతరం ఉండదు. వెళ్ళాల్సిందే, పలకరించాల్సిందే, మాట్లాడాల్సిందే. అయితే పరామర్శించాల్సినటువంటి విషయం వేరు. 30 యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రొసెషన్ నిర్వహించడం అనేది వేరు. అవసరం ఏముంది? ఎస్ ములాఖాత్ వెళ్ళాలి. ఎస్ నేను మా ఇంటి నుంచి బయలుదేరాలి అంటే మా ఊరి నుంచి వెళ్తున్నాను, పేరు అక్కడ చేరుకుంటాను. పోలీస్ ఎస్కార్ట్ ఎలాగ ఉంటుంది, ములాఖాత్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అదే కాకుండా అనేక అంశాలు జరుగుతున్న పరిణామాల్లో ఎప్పుడు ఆయన పరామర్శకు వెళ్ళినా కూడా 30 పోలీస్ యాక్ట్ ఉన్నా, పోలీసులు వద్దని చెప్పినా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పినా లెక్క పెట్టకుండా తాను ఆ యొక్క ప్రశ్న తీసినట్టు పాల్గొంటూ వెళ్తున్నాడు. జనాన్ని పలకరించుకుంటూ టాపిక్ పక్కకు వచ్చి చేతులు ఊపడం, జనంతా రావడం, వాళ్ళందరూ ఏవేవో మాట్లాడడం, అరవడం, స్లోగన్స్ ఇవ్వడం. కొన్ని స్లోగన్స్ భయంకరంగా ముఖ్యమంత్రి అని చెప్పడం, కొన్ని స్లోగన్స్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ పలుకుబడి లేని నాయకుడు కాదు. ఓకే, పలుకుబడి ఉన్న నాయకుడే. ఇప్పుడు ఎలక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఆ ప్రదర్శనలు అవసరమా? శాంతి భద్రత ఇప్పుడు ఈయన ప్రదర్శనలోనే కారు గుద్దుకొని ఒక చనిపోయాడు. మరి దాని ఏమనాలి? అమాయకుడు చనిపోయాడు కదా. సో తను ఆలోచించుకోవాలి. తన చట్టానికి బద్ధుడై ఉండాలి. అతను కూడా ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రస్తుతం శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నది తనకు ఆలోచన రావాలి. చట్టానికి సహకరించాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. జనాన్ని పోగేసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఒకవేళ ఆ ఉన్న సెక్యూరిటీ సరిపోకపోతే ఇదిగో నేను వెళితే పలానా మార్గంలో వెళ్తున్నాను, వెళితే నాకు ప్రమాదం ఉందేమో, ఇంకా పోలీస్ బందోబస్తు ఇవ్వండి అని అడగచ్చు. ప్రభుత్వం కూడా పోలీస్ బందోబస్తు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఆ కార్యక్రమం వరకు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే మీ ప్రోటోకాల్ పోయింది. ఎమ్మెల్యే మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోటోకాల్ ఏమి ఉండదు. ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంక్ కాబట్టి ప్రోటోకాల్ వస్తుంది. అందువల్ల వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఆయన ఎమ్మెల్యే అంతే, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తున్నారు. కానీ జైల్లో ఏదో జరిగిపోయిందంట, అవమానం జరిగిందని ఆయన బయట చెప్పాడు. ఏం జరిగి ఉంటుంది అనేది నేను ఊహించి చెప్పగలుగుతానంటే, జైల్లో ములాఖత్ అంటే ఎట్లుంటుందంటే బ్యారికేడ్స్ అంటే అటువైపు ఖైదీ ఉంటారు, ఇటువైపు వెళ్ళి నిలబడము, కూర్చోవడము, లేకపోతే ఆ పక్క ఆయన కూడా కూర్చోవడము, ఆ యొక్క ఈ
ఆ, గ్రిల్స్ గ్రిల్ గ్రిల్స్ తీగలతో ఉన్నటువంటి అడ్డంకిగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు నియమాల ప్రకారం అయితే ఎవరు ఉండడానికి అవకాశం లేదు. ములాఖాత్ అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి, పోలీస్ సెక్యూరిటీ అక్కడ పోయి ఉండడానికి లేదు, ఫోటోలు వీడియోలు తీయడానికి లేనే లేదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక ఆదేశాలు ఉంటే ఉన్నతాధికారుల నుంచి వీడియో తీయమనో ఫోటోలు తీయమనో ఉంటే అక్కడ ఉన్న జైలు అధికారి ఏం చేయలేడు. పై అధికారి చెప్పినప్పుడు చట్టానికి విరుద్ధమా కాదా అనేది, మాన్యువల్ విరుద్ధమా కాదా ఏం ఆలోచించాడు, చేశాడు తెలియదు. అలా చేయడం తప్పే అవుతుంది. నాకున్న అనుభవం మేరకు నేను చెప్తాను, అలా జరిగి ఉంటే తప్పే. అలాగే అవమానం అంటే ఏంటి? కుర్చీ వేసి మాట్లాడించలేదా, నిలబడే మాట్లాడా, అరే నాకు కుర్చీ కూడా వేయలేదు అని అనుకోవచ్చు జగన్మోహన్ గారు. అది అవమానంగా కూడా ఫీల్ కావచ్చు. నేను మాజీ ముఖ్యమంత్రిని కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వం కూడా గౌరవించాల్సిన వాళ్ళని గౌరవించాలి అనేది కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళు పైనుంచి ఆదేశాలు ఎలాగంటే అలా. మరి అది తప్ప అని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు ఈ తెలుగుదేశం వాళ్ళు, అరే మమ్మల్ని ఎంతగా అవమానించారయ్యా 5 సంవత్సరాలు, ఎంతగా ఇబ్బంది పెట్టారు, మరి చంద్రబాబు నాయుడిని జైల్లో వేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని జరిగాయి అని ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఎవరు కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి అన్నది ఓట్లు వచ్చినప్పుడు, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఓట్ల ఎవరికి వేయకూడదు, ఆనాటి పరిస్థితులు ఏమిటి, ఎవరు రాష్ట్ర అభివృద్ధికి, ఎవరు ఆ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డారని చూసుకొని ఓట్లేస్తారు. పరిపాలన ఎలా ఉందని కూడా చూస్తుంది. ఇవాళ ఎన్ని చెప్పినా కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ప్రభుత్వంలో, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇంకా పట్టు రాలేదు. ఎక్కడ? అడ్మినిస్ట్రేషన్ లో ఆ పొరపాటు జరుగుతుంది. ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నా? ఒక్క నిమిషం, అలాంటి నిర్ణయాలు ఏమైనా జైలు గారు తీసుకున్నాడా తెలియదు. ఒకవేళ చెప్తారేమో జగన్మోహన్ రెడ్డి అది యాక్చువల్గా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు విన్నటువంటి అంశం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటువంటిది ఏం జరిగిందో అనేది డీటెయిల్స్ రేపటికి ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందేమో. నేను ఈవెన్ స్క్రోలింగ్, ఎందుకంటే చాలా లేటెస్ట్, ఈవెన్ మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదంటే ఆయన దృష్టి కూడా వచ్చింది. ఎందుకంటే 6 గంటలకి సమయంలో బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని టీవీ ఛానల్స్లో నేను లాస్ట్ మినిట్లో చూసా, లేకపోతే నాకు తెలిసేది. అయితే రైట్, అంటే ఆయన మాట్లాడింది నేను వినలేదు, కానీ నేను దాన్ని తప్పు పట్టట్లేదు సార్, నేను దాన్ని తప్పట్లే. ఎందుకంటే పూర్తి స్థాయిలో రేపు మాపు మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా కనుక అది జరగకూడనటువంటి అంశం అయితే సరే, అది ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా లక్ష్మణ్ గారు, ఆ జరిగినటువంటి ర్యాలీ చేసిన విధానం, పోలీసు అవన్నీ చెప్పారు కాబట్టి ఇక ఆయన చెప్పిందన్నా మీరు కనీసంగా యాక్సెప్ట్ చేయండి, వదిలేసేయండి. అయితే ఈ జైల్లో మీరు లక్ష్మణ్ గారిని ఇది ఒక్కటే అడిగినారు, ఈ అక్రమ కేసులు పెట్టొచ్చునా పెట్టకూడదు అనే క్వశ్చన్ మీరు అడిగి ఉంటే ఆయన పెట్టొచ్చు, ఇది పోకూడదు, ఇది పోవచ్చు అని చెప్పింటే దాన్ని కూడా మీరైతే కేసులు తప్పించుకుంటారు, మాకు సంబంధం లేని కేసులు మాకు ఇరికిస్తారు, దానికోసం మేము పోయినామనేది సరే. ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు అక్కడ కేసులు ఏంటి ఆ డీటెయిల్స్ కాకుండా ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఆయన పరామర్శ కోసం ఆయన కలవడానికి వెళ్తున్న దాని మీద ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఆల్రెడీ దాని గురించి పూర్తిగా చెప్పారు కదా, నేనేం అడ్డుకోలేదు కదా. అది అక్రమ కేసు సక్రమ కేసు మీరు చెప్పారు కదా, దాన్ని నేనేం అడ్డుకోలేదు కదా. మీరు ఓన్లీ దీని మీద మాట్లాడిన అనలేదు కదా. కాబట్టి సరే, ఇప్పుడు ఈరోజు మనం పెట్టుకున్నది ఏంటంటే, ఒకటి నిన్న పోలీసులు ఏం చెప్పారు, ఈరోజు జరిగిన వ్యవహారం ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన డిబేట్ జరగక ముందే కాసేపు క్రితమే కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో హైలైట్స్ ఏంటి అనే దాని మీద లక్ష్మణ్ గారికి ఉన్న అనుభవం చేత లోపల ఎలా ఉండాలని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను వినకపోయినా అక్కడ వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒక్క నిమిషం, మరి గ్రిల్లు వెనకాల ఉన్నప్పుడు ఫోటో తీశారు అన్నది మాత్రం నేను చూసా. అది ఎవరు ఫోటో ఏంటనేది
అటువంటిది నిబంధనలకు విరుద్ధంగా కనుక తీస్తే ఖచ్చితంగా తప్పు పడదాం సార్, ఖచ్చితంగా తప్పు పడదాము, ఖచ్చితంగా తప్పు పడదాం సార్. తప్పులు పట్టడం కాదు, అంత ఉద్దేశంగా మీరు అవమానపరుస్తున్నారు అంటున్నా. పార్టీకి పెట్టుకొని మేము పార్టీకి ఒక సింబల్ ఉంటే గొడ్డల పార్టీ అని మీ ఇష్టం వచ్చినట్టు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఆ విధంగా మాట్లాడితే మేము మీకు ఎన్ని పేర్లు పెట్టాలా, మేము మిమ్మల్ని విమర్శ చేయాలా, అవన్నీ మేము కూడా చేయాలి కదా. అంటే అది సభ్యతేనా? మీరు సభ్యత తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి భక్తులు మరి అందరూ నింతలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి అని చెప్పడానికి ఇదంతా. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ర్యాలీలు అంటే జనం దాంట్లో వస్తుంటారు, దారిలో వచ్చిన జనాన్ని పోలీసులు కంట్రోల్ చేసుకోవాలి. ఆ పోలీసులు ఆయన హెలిప్యాడ్ దగ్గరికి పోలీసులు పెట్టరు, ఆయన మన రాప్తారు మాట్లాడుకునే రిపీట్ అవుతుంది. అలా పెద్దలు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, 2 విషయాల మీద చెప్పారు కాబట్టి లెట్స్ చూద్దాం అసలు ఎగ్జాక్ట్గా ఈ రోజు జైలు లోపల ఏం జరిగింది అనేది రేపు క్లారిటీ వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, మోహన్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.